హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి గ్రూప్ 3కి సంబంధించి ఒక ఫైనల్ టచ్ మీకైతే గ్రూప్ 3కి ఆల్ ఓవర్గా ఎగ్జామ్ ఎట్లా రాయాలి ప్లస్ కొన్ని ట్రిక్స్ అలాంటివి కొన్ని కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి సంబంధించి కీ అనేది ఖచ్చితంగా మన ఛానల్లో ఈవినింగ్ 7 to 8 ఈ మధ్యలో లైవ్ ఆర్ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక కన్ఫర్మ్ కీతోని మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో మీకు ఫస్ట్ వచ్చేసి ఒకసారి చూడండి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది క్లారిటీగా గమనించాలి. టీజీపీఎస్సికి సంబంధించి ఇక్కడ మీకు ఓఎంఆర్ సీట్లో మీ ఫోటో ఉంటుంది, ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అది క్లారిటీగా గమనించండి. అయితే మీకు 3 సెషన్స్కి కలిపి 3 డిఫరెంట్ కలర్స్ ఓఎంఆర్ సీట్స్ వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 డిఫరెంట్ కలర్ వస్తాయి. ఖచ్చితంగా చూడండి, 3 సెషన్కి 3 డిఫరెంట్ కలర్ అయితే మీకు ఓఎంఆర్ సీట్స్ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసే ముందు అయితే ఇవైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. అయితే అక్కడ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ అయితే ఖచ్చితంగా క్లారిటీగా బబుల్ చేయాలి. ఏదన్నా క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ రాంగ్గా బబుల్ చేసినట్లయితే మీ ఓఎంఆర్ అనేది కరెక్షన్ చేయబడదు. అంటే ఓకే, కరెక్షన్ చేయబడదు. కాబట్టి ఇక్కడ మీరు బుక్లెట్ నెంబర్ అయితే చాలా నెమ్మదిగా ఒక 5 minutes వేస్ట్ అయినా సరే చాలా క్లారిటీగా మెల్లిగా ఇవన్నీ కూడా ఫిలప్ చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడే మీ ముందు ఇన్విజిలేటర్ ఉంటాడు, మొహమాటం లేకుండా అడగొచ్చు. ప్రతి ఇన్విజిలేటర్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలియని వాళ్ళైతే కొంచెం నిదానంగా ఇన్విజిలేషన్ అడిగి మరి మీరు క్లారిటీగా బబుల్ చేయండి. ఓకేనా, ఇక్కడ బుక్లెట్ యొక్క నెంబర్ పేపర్ నెంబర్ ఉంటుంది. అంటే 1 2 3 సెట్స్ వస్తాయి. ఏబీసీ లాగా మనకు 1 2 3 అనే 3 సెట్స్ వస్తాయి. అవి కూడా మీరు క్లారిటీగా బబుల్ చేయాలి. అటు ఇటు ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ 1 అని టిక్ చేసి తర్వాత 2ని బబుల్ చేసామనుకో నీ ఓఎంఆర్ సీట్ మాత్రం కరెక్షన్ కాబడదు. కాబట్టి చాలా నిదానంగా బబుల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఎందుకు చెప్తున్నాను ఓఎంఆర్ గురించి అంటే ఫస్ట్ టైం రాసే వాళ్ళైనా సరే, ఒకవేళ ఎక్కువసార్లు రాసిన వాళ్ళైనా సరే టెన్షన్లో ఎగ్జామ్ మూమెంట్ టెన్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో పడి ఏవో చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు. అంటే ఇక్కడ నెంబర్ 2 పెట్టడం 3 పెట్టడం, ఇలా చిన్న చిన్న మిస్టేక్ వల్లనే మీ ఓఎంఆర్ అనేది అక్కడ క్యాలిక్యులేట్ కాబడదు. కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నిదానంగా ఆలోచించి బబుల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓఎంఆర్ గురించి ఇంతగానో చెప్తున్నా అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా, ఓఎంఆర్ అంటే నువ్వు రాసే ఎగ్జామ్ కంటే నువ్వు ఇక్కడ బబుల్ చేసే ప్రాసెసే ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్లో ఏదో ఒక మిస్టేక్ చేస్తే అది ఒక్కో క్వశ్చన్ రాంగ్ అవుతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ పేపర్ నెంబర్ తప్పు రాశారనుకో అసలు నీ ఓఎంఆర్ సీటే కరెక్షన్ చేయబడదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఎలాగుందో అలా రాయాల్సి అయితే ఉంటుంది. అయితే చాలామంది పెన్నుల గురించి అడుగుతున్నారు. మీరు జెల్ పెన్ వాడొచ్చా, స్పీడ్గా అయిపోతుంది కదా బబ్లింగ్. వద్దండి, అలాంటి పెన్స్ ఎవ్వరు వాడకండి. బాల్ పాయింట్ పెన్స్ ఖచ్చితంగా బ్లూ ఆర్ బ్లాక్, అది మీ ఇష్టం. రెండిట్లో ఏదైనా సరే. అంటే ఓఎంఆర్ సీట్ మొత్తం ఒకటే కలర్ ఉండాలి. అంటే సగం బబ్బులు బ్లూతో చేసి సగం బబ్బులు బ్లాక్తో చేస్తే అట్లా కాదు. సో 150కి 150 క్వశ్చన్స్ మీరు బ్లూ ఆర్ బ్లాక్ మీ ఇష్టం. ఏదో ఒక పెన్నుతో మాత్రమే బబుల్ చేయాలి. అది కూడా కొత్తది తీసుకొని వెళ్ళకండి. ఇప్పుడే కొంచెం కొద్దిసేపు రాసినట్టు కొద్దిసేపు బబుల్ చేసినట్లు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకేనా, ఎందుకంటే పెన్ను మధ్యలో హ్యాండ్ ఇచ్చింది అనుకోండి, మీకు ఎగ్జామ్ రాయడానికి పక్కన ఇదేమి బ్లాక్ పెన్ తీసుకొని రాయడం అట్లా ఇవ్వడానికైతే ఛాయిస్ ఉండదు. కాబట్టి మీ పెన్నులు మీరే తీసుకొని వెళ్ళాలి. ఓకేనా, సో ఈ విధంగా అయితే మీకు ఉంటుంది. సో ఎగ్జామ్ గురించి ఇంతే కదా. ఇంకేముందండి, ఆల్ టికెట్ పైన అప్డేటెడ్ ఫోటో, ఇది కూడా చాలామంది అడుగుతున్నారు. అప్డేటెడ్ ఫోటో తీసుకోవాలంటే ఒక 5 months బ్యాక్ నుంచి ఉన్న ఫోటో అయితే పర్లేదు. వాళ్ళు 3 months అని మెన్షన్ చేశారు, బట్ ఒక 5 months ఉన్నా పర్లేదు. ఓకే, 5 months బ్యాక్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ డివైస్ ఏవి కూడా తీసుకోపోకండి. అక్కడ ఒకవేళ తీసుకుపోయినా వాళ్ళు అక్కడ తీసుకుంటారు. బట్ మీరు ఉండేసి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్స్ కూడా తీసుకెళ్ళకండి, అవసరం లేదు. ఏదో లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఫోన్స్ తీసుకెళ్ళండి, అక్కడ తీసుకోవడానికి అయితే ఉంటాయి. సో అక్కడ లాకర్స్ ఉంటాయి, అక్కడ లాకర్స్లో పెట్టి వెళ్ళొచ్చు. సో ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే నైట్ ఒక 8 వరకు ఆర్ 10 వరకు, 10 వద్దండి, ఒక 8 నుంచి 9 వరకు ఏదన్నా రివిజన్ చేయాలనుకుంటే రివిజన్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక 9 వరకు మాత్రమే. దాని తర్వాత ఉండేసి మీరు ఎలాంటి రివిజన్స్ ఎలాంటి బుక్స్ ఉన్నాయి, నీ టాపిక్స్ చదవలేను కదా, అయ్యో మర్చిపోయాను కదా, ఇది స్టార్టింగ్లో ఏముంది, దీనికి ఎవరు, అట్లా ఆలోచించకండి. ఎందుకంటే
మీకు ఆప్షన్స్ చూస్తే ఖచ్చితంగా గుర్తొస్తది ఆన్సర్. నువ్వు చదివినట్లయితుంటే ఆప్షన్స్ చూస్తే అది ఖచ్చితంగా మీకైతే గుర్తొస్తది. కాబట్టి అలాంటి పనులేది చేయకండి. రేపు మార్నింగ్ లేచి మళ్ళీ చూసుకుందాం అలాంటివి పెట్టుకోకండి. రేపు మార్నింగ్ లేచి హ్యాపీగా మంచిగా 7కి నిద్ర లేవండి. హ్యాపీగా ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి 9:30 లోపు ఎళ్ళాలి. ఓకేనా. ఫస్ట్ సెషన్ 9:30కి స్టార్ట్. 9:30కి గేట్స్ క్లోజ్ అయితాయి కాబట్టి 9:30 లోపు ఎళ్ళేసి మీ సెంటర్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎళ్ళండి. సెంటర్‌కి హాఫ్ అన్ అవర్ ముందెళ్ళేసి అక్కడ మంచిగా సెంటర్‌ని చూసుకొని అక్కడే ముందల స్టే చేసి అప్పుడు ఏదో కొద్దిగా లైట్‌గా ఏం చదవకండి. జస్ట్ ఏదన్నా చూసుకోవాలనుకుంటే ఇట్లా లైట్‌గా చూసుకోండి. ఓకేనా. సో ఎగ్జామ్‌కి సంబంధించి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవి. ఈ విధంగా చేయండి. అయితే మనకొచ్చేసి 3 పేపర్స్ ఉంటాయి. ఎట్లా రాయాలి? ఏ విధంగా రాయాలి? ఎంత చదివినోళ్ళకైనా కొన్ని క్వెషన్స్ తెలవవు. అలాంటి క్వెషన్స్ వస్తే ఎట్లా చదవాలి? సో ఇలాంటివి కొన్ని డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. సో దాన్ని క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నీకు 150లో ప్రతి క్వెషన్ ఈచ్ క్వెషన్ నువ్వు క్లారిటీగా చదవాలి. ప్రతి ఆప్షన్ చదవాలి. ప్రతి క్వెషన్ చదవాలి. ప్రతి క్వెషన్, ప్రతి ఆప్షన్ చదివిన తర్వాతకి అట్‌లీస్ట్ నువ్వు ఒక 70 పెట్టావనుకోండి. ఓకేనా. 70 క్వెషన్స్ పెట్టావనుకోండి. మిగతా క్వెషన్స్ ఆటోమేటిక్‌గా కొన్ని నీకు 2 ఆప్షన్స్ డిలీట్ చేయడానికి చాయిస్ ఇలాంటివి ఆల్రెడీ మనం ట్రిక్స్ గురించి ఒక వీడియో చేసుకున్నాం. ఎవరైనా వెళ్ళకపోతే ఒక సెర్చ్ మన ఛానల్‌లోకెళ్ళి చెక్ చేసుకొని చూడండి. ట్రిక్స్‌కి సంబంధించిన వీడియోస్ అయితే చేశాము. కొన్ని ట్రిక్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఎగ్జామ్ పేపర్ ఎట్లా రాయాలి అని. అయితే 3 పేపర్స్‌లో కలిపి మనకు ఒక 300+ టార్గెట్ పెట్టుకోవాలి. ప్రతి పేపర్‌లో 100+ మార్క్స్ పెట్టుకున్నామంటే మ్యాక్సిమం నువ్వు జాబ్ కొట్టడానికి నువ్వు కూడా కాంపిటీషన్‌లో ఉన్నట్లయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని ట్రిక్స్ అన్నా కదా, ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఆల్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎట్లుంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది మనం లాస్ట్ వీడియోలో చెప్పినాం. ఒకసారి ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో దాని తర్వాత వచ్చేసి స్టేట్మెంట్ల రూపంలో అడిగినప్పుడు 1 కరెక్టా, 1 అండ్ 2 కరెక్టా ఇలాంటి ఆప్షన్స్ ఇస్తాడు. అలాంటి ఇచ్చినప్పుడు ఏంటి 1 అండ్ 2 కరెక్ట్ అని రాయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పైవన్నీ కరెక్ట్ అని ఏదైతే ఆప్షన్ ఉంటుంది కదా. ఓకే. ఫోర్త్ ఆప్షన్ ఏముంటుందంటే పైవన్నీ ఓకే. పైవన్నీ కరెక్టే అని ఉంటుంది. సో ఇలాంటి ఆప్షన్‌ని పిక్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా పైవన్నీ అని ఉందంటే మ్యాక్సిమం పైవన్నీ అని ఇచ్చిన ఆప్షనే కరెక్ట్ ఉండడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి అది పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత వచ్చేసి స్టేట్మెంట్‌లో కొద్దిగా మ్యాటర్ ఎక్కువున్నది అంటే అర్థవంతంగా ఉండేసి మ్యాటర్ ఎక్కువున్నది ఏదైతే ఆప్షన్ అంటే కొంచెం డిఫరెంట్‌గా 4 ఆప్షన్స్ చెక్ చేసుకున్నట్లయితే 1 వర్డ్‌లో ఉండేసి ఒక్కటి మాత్రం కొంచెం డిస్క్రిప్టివ్ పార్ట్ లాగా ఒకటి రాసుంది. దాంట్లో మ్యాటర్ ఎక్కువుంది. ప్లస్ ఏమంటారు అర్థవంతంగా ఉంది. అది చదివితే ఒక వర్డ్ క్లారిటీగా ఉందంటే అలాంటిది పిక్ చేయడానికి ట్రై చేయండి. 1 వర్డ్ కంటే మనకు మ్యాటర్ ఎక్కువున్న వర్డ్ కరెక్ట్ అయ్యడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఒక 70 నుంచి 80% అట్లా కరెక్ట్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. మీరు ఏదో ఇష్టం ఉన్నట్లు పెట్టే కంటే ఇలాంటివి పెట్టడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 1 అండ్ 2 అని ఉంటుంది కదా, అలాంటివి పెట్టండి. పైవన్నీ ఉన్నది అది పెట్టండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎట్లా చేయాలనేది లాస్ట్ వీడియోలో చెప్పాను అది. ఓకే. సో నెక్స్ట్ ఏముంటుంది ఓకే. ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఒక పని ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ రో. ఓకే. ఒక్క నిమిషం. సో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్, మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా. మొత్తం 5 కాలమ్స్ ఉన్నాయి. ఈ 5 కాలమ్స్‌లో మీరు ఎలా చేయాలి అంటే 30 క్వెషన్స్ ఉన్నాయి ఈచ్ కాలమ్‌లో. సో ఫస్ట్ కాలమ్‌లో వచ్చేసి మీకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏలు ఎన్నున్నాయి, బీలు ఎన్నున్నాయి, సీలు ఎన్నున్నాయి, డీలు. ఇది ఆల్రెడీ మ్యాక్సిమం తెలిసిందే. బట్ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఓకేనా. ఏలు ఎన్నున్నాయి, బీలు ఎన్నున్నాయి, సీలు ఎన్నున్నాయి, డీలు ఎన్నున్నాయి. ఇవి ఒకసారి ఫస్ట్ కాలమ్‌లో చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ ఏ ఉన్నాయి, బి ఉన్నాయి, సి ఉంది, డి లేదు. ఓకే. డి అనేది జస్ట్ ఈ 30లో 1 టైమో 2 టైమ్స్ మాత్రమే వచ్చింది అని అట్లా ఏదన్నా సంథింగ్ అంటే ఏదో ఒకటి ఆప్షన్ రానిది ఉంటుంది కదా. సో మిగతాయి వరుసగా ఆ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. అంటే ట్రిక్స్ యూజ్ చేసిన తర్వాతకి కూడా క్వెషన్స్ చేయడానికి రాకపోతే ఇది ఫాలో కండి. ఓకే. సో ఇలా ఉంటుంది కదా. దాంట్లో మీరు వచ్చేసి ఏబీసీ ఉంది, డి అనేది ఓన్లీ 1 టైమే. అంటే 30లో 1 మాత్రమే డి పెట్టాము. ఇంకా దీంట్లో ఒక 3 రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి పెట్టలేదు ఈ కాలంలో అనుకుంటే ఆ 3 కూడా మీరు డి పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే నీకు తెలిసినవి ఫస్ట్ పెడుతున్నావు కాబట్టి తెలియనిది మాత్రమే మిగులుతుంది కదా. సో ప్రతి కాలంలో మ్యాక్సిమం
అన్నీ ఈక్వల్ చేసి ఉంటాయి. A25, B25 ఇట్లా 100 క్వశ్చన్స్ ఉంటే A25, B25, C25, D25 అంటే ఈక్వల్గా ఇస్తాడు. ఏదైనా సరే మ్యాక్సిమం ఈక్వల్గా ఇస్తాడు. లేదా ఏదో కొద్దిగా ఒక 5 ఆర్ 6 క్వశ్చన్స్ మాత్రం అటు ఇటు ఉంటాయి. A20 ఇచ్చి B30 ఇవ్వచ్చు. బట్ గింత మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అది చెక్ చేసుకోండి. సెకండ్ కాలంలో వచ్చి కూడా అదే చూడండి. ABC ఏది ఎక్కువ ఉంది అది చూడండి. అదే ఒకవేళ అది అంత కంఫర్ట్ జోన్ అనిపించకపోతే మీరు నెక్స్ట్ వచ్చేసి టోటల్గా చూడాలి. ఇలా అయితే మీకు చాలా రిస్క్ అవుతుంది. టోటల్గా 150 క్వశ్చన్స్లో చూడాలి. దాంట్లో మీరు ఎక్కువగా ఏది పెట్టారు, చాలా తక్కువ ఏది పెట్టారు. ABCDలో ఏ ఆప్షన్ తక్కువ పెట్టారు అంటే మీకు వచ్చేసి సి అనే ఆప్షన్ చాలా తక్కువ పెట్టారనుకోండి. సి అనే ఆప్షన్ మీరు చాలా తక్కువ పెట్టారనుకోండి, మిగతా రిమైనింగ్ ఒక 10 to 50 క్వశ్చన్స్ సీనే పెట్టడానికి ట్రై చేయండి. మిగతా 10 to 15 క్వశ్చన్స్ వచ్చేసి మీరు సి పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? అలా కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ కొన్ని ట్రిక్స్ పాటియండి. ఫస్ట్ అయితే చదవడానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. చదివిన తర్వాతకి కొన్ని క్వశ్చన్స్ ఉండవు. దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి చదివిన వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఒక 20-30 క్వశ్చన్స్ అయితే మీరు చూడని క్వశ్చన్స్ వస్తాయి. అంటే బుక్స్లో నుంచే వస్తాయి. బట్ అకాడమీ బుక్స్ ఎంత చదివినా కూడా 10 to 15 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా తెలియని క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటికి ఈ విధంగా చేస్తే మీకు కొంచెం స్కోర్ ఎక్కువ చేయడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? సో ఈ ట్రిక్స్ అయితే పాటించడానికి అయితే ట్రై చేయండి. ఈ OMR అయితే బబుల్ అనేది చాలా క్లారిటీగా మెల్లిగా చేయండి. బబ్లింగ్ పైనే చెప్తున్నాను కదా, చాలా ఫోకస్ చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ కాబట్టి బబ్లింగ్ చాలా నీట్గా చేయాలి. ఒకదానికి ఒకటి టచ్ అయిందంటే మీకు అది క్యాలిక్యులేషన్ కాబడదు, ఆ క్వశ్చన్ రాంగ్ అవుతుంది. సో చూసి క్లారిటీగా బబుల్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో గ్రూప్ 3 ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ప్రతి అభ్యర్థికి కూడా మన ఛానల్ తరపున ప్రతి అభ్యర్థికి కూడా ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చాలా బాగా రాయాలి. బాగా కష్టపడి 3-4 ఇయర్స్ నుంచి కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ.